ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము కలుగునుగాక. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో వ్రాయబడినట్టుగా మన కొరకు రక్తము కార్చి ప్రాణము పెట్టి గొప్ప త్యాగము చేసిన నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని గైకొనిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. అబ్రహాము అనే ఒక భక్తుడు దేవుని ఆజ్ఞకు లోబడి సమస్తాన్ని విడిచిపెట్టి దేవునిని వెంబడించినందున అతడు దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవునికి స్నేహితులుగా ఉండడం అనేది గొప్ప భాగ్యము. దేవునితో స్నేహం చేయడం ద్వారా మనకు మేలు కలుగుతుంది. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఆల్ మై డియర్ ఫ్రెండ్స్.